భారతీయ జనతా పార్టీకి కొత్త పరీక్ష ఏంటి? అయిపోయింది. మొన్న పార్లమెంట్ ఎన్నికలయిపోయినాయి. ఆ తర్వాతన జరిగినటువంటి ఎన్నికలేంటివి? మన హ్మ్. ఇది హర్యానా, కాశ్మీర్ ఆటిట్లో 50, 50 విజయం. అదే సందర్భంలో తర్వాత జరిగినటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్ 50, 50 విజయం. ఇక నెక్స్ట్ జరగబోయేది ఢిల్లీ, బీహార్. ఇందులో బీహార్‌లో భారతీయ జనతా పార్టీ కూటమికి విజయానికి అవకాశాలున్నాయి. ఢిల్లీలో లేదు అన్న వాదన ఒకటి. లేదు ఢిల్లీలోనే ఆమ్ ఆద్మీ పార్టీ మీద విరక్తికి జరిగి బీజేపీ గెలిచేటటువంటి దిశగా ఉంది. ఇక్కడ మాత్రం బీహార్‌లో మాత్రం కాంగ్రెస్సు, ఆర్‌జేడీ కూటమి గెలుస్తున్న వాదన ఉంది. ఏది ఏమైనా ఒక పెద్ద రాష్ట్రం, ఒక చిన్న రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయి. అందులో చిన్న రాష్ట్రాల్లో బీజేపీ ఏతర పార్టీలు అధికారంలోకొస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ అనడానికి గూడా లేదు. ఇప్పుడు కాశ్మీర్‌లో కాంగ్రెస్ కాదు నేషనల్ కాన్ఫరెన్స్. అట్లాగే ఇప్పుడు జార్ఖండ్‌లో చూసుకుంటే జేఎంఎం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది. కాబట్టి ఆళ్ళు గెలిస్తే ప్రాంతీయ పార్టీలు చిన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్కకు వెళ్ళిపోతున్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి ఇప్పటిదాకా. మరి ఇక్కడేం జరుగుతుందో చూడాలి.